హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ దివి. ఇవాళ ఆల్మోస్ట్ అందరూ గ్రీన్లోనే క్లోజ్ అయ్యారనుకుంటున్నానండి. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ యాజ్ పర్ మన లెవెల్స్ మార్కెట్ పిన్ టు పిన్ వర్క్ అవుతూ వచ్చింది. ఇక్కడ సపోర్ట్ తీసుకొని రెసిస్టెంట్ని టచ్ చేసి మళ్ళీ ప్రీవియస్ సపోర్ట్ వరకు టార్గెట్ ఇచ్చింది డౌన్ సైడ్. అండ్ క్లోజింగ్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ నిన్న క్లోజింగ్ దగ్గర అయిందండి. నిన్న క్లోజింగ్ వచ్చేసి 25,818 అండ్ ఇవాళ క్లోజింగ్ వచ్చేసి 25,815. ఓన్లీ 3 పాయింట్స్ డిఫరెన్స్లో క్లోజింగ్ అయితే ఇచ్చారు నిన్నటి క్లోజింగ్కి. ఇక్కడ నిన్నటి క్లోజింగ్ అండ్ ఇవాళ ఇక్కడ. సో రేపటి వ్యూ ఎలా ఉంటుందో కాస్త అనలైజ్ చేసుకుందాము. ఇవాళ అయితే మనకి ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత డైరెక్ట్ మన సపోర్ట్ లెవెల్కి వచ్చి తర్వాత బౌన్స్ బ్యాక్ అయింది. సో రేపు ఇలా ఉంటుందని గెస్ చేయలేము, ఎందుకంటే డైలీ సేమ్ లాగా మార్కెట్ అనేది బిహేవ్ చేయదు. సో రేపటి వ్యూ ఎలా ఉండాలి అంటే ఇక్కడ కాస్త గ్రీన్ క్లోజింగ్ వచ్చింది కాబట్టి మనకు డౌన్ సైడ్ వ్యూ వచ్చింది. సో ఆల్రెడీ ఇక్కడ రిట్రేస్మెంట్ అయితే జరిగినట్టు కనిపిస్తుంది. దానివల్ల గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది మైనర్గా 25,850 దగ్గర. ఇక్కడ ఓపెన్ అయ్యి డైరెక్ట్ మన రెసిస్టెంట్ని టచ్ చేస్తే మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చేసి 25,820 వరకు రావాలి. ఇలా వచ్చి మళ్ళీ అప్ సైడ్ మూమెంట్ కనుక కంటిన్యూ చేసేది ఉంటే ఇక్కడ 900ని బ్రేక్ చేసేది ఉంటే మనకి 920 దగ్గర కాస్త కన్సాలిడేషన్ జరిగిన తర్వాత 25,960 లెవెల్ బ్రేక్అవుట్ అవ్వాలి. అది కనుక బ్రేక్అవుట్ అయ్యి ఫస్ట్ క్యాండిల్ సస్టైన్ అయ్యేది ఉంటే నెక్స్ట్ ఫైనల్ టార్గెట్ వచ్చేసి 26,000 బుల్లిష్ సైడ్. యాజ్ యూజువల్గా మనం 3 డేస్ నుండి ఇవే ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి, ఎందుకంటే రేంజ్ బౌండ్లో ఉంది మార్కెట్. అరౌండ్ 1 to 140 పాయింట్స్ రేంజ్లో మనకి మార్కెట్ అయితే మూవ్ అవుతూ వచ్చింది. సో లెవెల్స్ కూడా యాక్యురేట్గా సేమ్ అవే ఉంటాయి. నిన్న అండ్ ఇవాళ కూడా అవే మెయింటైన్ చేసుకొని వస్తున్నాం కాబట్టి రేపు కూడా ఆల్మోస్ట్ ఇవే లెవెల్స్ ఫాలో అవుతుంది నిఫ్టీ. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి ఇన్ కేసు ఇక్కడ ఇలా ఉంది కాబట్టి ఓపెనింగే డౌన్ సైడ్ ఓపెన్ అయింది అనుకోండి 25,760 దగ్గర మనకి కాస్త ఇలా పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ డౌన్ఫాల్ వచ్చేది ఉంటే ఫస్ట్ టార్గెట్ 25,760 అండ్ నెక్స్ట్ 25,720 అండ్ ఫైనల్ వచ్చేసి 25,695. అండ్ కన్సాలిడేషన్ లెవెల్ వచ్చేసి కాస్త చేంజ్ అవుతుందండి నిన్నటికి వాళ్ళకి 25,860 అండ్ 25,760 కన్సాలిడేషన్ లెవెల్ విత్ ఇన్ 100 పాయింట్స్. సో ఈ జోన్లో సపోర్ట్ టు రెసిస్టెన్స్ కనుక ఆపర్చునిటీ వచ్చేది ఉంటే ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు, లేదంటే ట్రేడ్ అవాయిడ్ చేయడం బెటర్ విత్ ఇన్ ద రేంజ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.